గోవిందాసిత అనే సాంగ్ తో ఈ పిల్లలంతా డాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. సమర్థ గౌరవమర్యాదలతో మీరు వారిని సంబోధిస్తూ మొదటిగా అమ్మవారి తరపు నుంచి స్వామి అమ్మవారు ఎలా ఉంటారో వర్ణించాలా? అయ్యా ఇక్కడికి వచ్చిన భక్తులు నమస్కారం. మా అమ్మ సూర్యమండలం నుంచి ఒకరికొకరు ఏమించుకుంటారు, ఏంటి కదా అందరు మాట్లాడుకుంటారు నిశ్శబ్దంగా. వీలైనంత వరకు ఇంతమంది కలిసినప్పుడు మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం అంట. కానీ వీలైనంత వరకు ప్రయత్నం. हिंदू जिला नाकाय भक्ति हमारी
మొదలా నామినేషన్ చేసిన శ్రీ హరీష్ కుమార్ గారు వచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే పాఠశాల కుటుంబ సభ్యులందరికీ కూడా ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సత్యకుమార్ యాదవ్ గారు అధికారిక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇవాళ ఈ కళ్యాణోత్సవానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని ఉత్తరాన్ని పంపించడం జరిగింది. ధర్మవరం నియోజకవర్గ శ్రీ పద్మశాలి మిత్రులకు, సోదర సోదరీమణులకు, శ్రీ భద్రావతి శ్రీ భావన ఋషీంద్రుల వారి 59వ కళ్యాణ మహోత్సవ సందర్భంగా నా ఆర్థిక శుభాకాంక్షలు. నా ప్రియమైన ఆత్మ బంధువులారా, యముడిని ఎదిరించి శివుని అనుగ్రహంతో చిరంజీవి అయిన శ్రీ మార్కండేయ స్వామి వంశంలో జన్మించిన పద్మశాలియులారా, మీరు ఎంతో నిష్ఠ గరిష్టతో 3 రోజుల పాటు వివిధ ఉత్సవాలలో, మరీ ముఖ్యంగా ఫిబ్రవరి 7వ తేదీ జరుగుతున్న కళ్యాణోత్సవంలో నేను ముందుగా నిర్ణయించబడిన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వలన ఇంతటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను. మీరు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమము ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా భక్తి శ్రద్ధలతో జరగాలని, రాబోయే 60వ కళ్యాణ మహోత్సవమునకు నేను తప్పకుండా మీ అందరితో కలిసి పాల్గొంటానని మరోసారి మీ అందరికీ శ్రీ భద్రావతి భావన ఋషి ఇష్టుల వారి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.